హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో ఈరోజు మనం రాజమౌళి గారి, మహేష్ బాబు గారి కాంబోలో వస్తున్న వారణాసి మూవీ టీజర్ గురించి, దాంట్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో టీజర్ ఓపెనింగ్ షాటే మన వారణాసి షాట్ అన్నమాట. ఆ గుడులు, ఆ నది, ఆ బ్యాక్డ్రాప్ అంతా ఒక ఫ్రేమ్లో చూపిస్తున్నారు. సో దాని తర్వాత ఒక ఆస్ట్రాయిడ్ ఒక ఆస్ట్రాయిడ్ 2027 సెంచరీలో, ఐ మీన్ 2027లో ఆస్ట్రాయిడ్ భూమిని తాకినట్టు ఒక విజువల్, ఆస్ట్రాయిడ్ సంభవి అని ఒక విజువల్, ఒకటి నెక్స్ట్ విజువల్ వచ్చిందనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ చూపిస్తున్నారు మనకి ఇక్కడ. వారణాసి, తర్వాత అంటార్క్టికా, తర్వాత ఆఫ్రికా, తర్వాత ఒక కేవ్ చూపించారు, ఉగ్రబత్తి కేవ్ అంట. వనాంచల్లో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వారణాసి మణికర్ణిక ఘాట్. మనం డీటెయిల్గా చూస్తే నాకు తెలిసి ఈ సినిమా మొత్తం మ్యాక్సిమం వారణాసి చుట్టే తిరుగుతున్నట్టు ఉంటుంది మేబీ. అండ్ సమ్ షార్ట్స్ ఆఫ్రికాలో కానీ అంటార్క్టికాలో, ఐ మీన్ వాళ్ళు టీజర్లో చూపించిన ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారేమో. సో నెక్స్ట్ షాట్ వచ్చేసి అంటార్క్టికా షాట్. ఇక్కడ మనకి ఐస్బర్గ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ దానిపైన కొంతమంది లైక్ క్లైమ్ చేస్తారు కదా, హిమాలయన్ క్లైమ్ చేస్తున్నారు. అలా చాలామంది రాక్ని క్లైమ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో దీన్ని రాస్ ఐస్ షెల్ఫ్ అంటారంట. సో నెక్స్ట్ షాట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్రికా వైల్డ్నెస్. ఇది చూస్తూ ఉంటే మనం ఆల్రెడీ రాజమౌళి గారు రెక్కికి వెళ్ళారు ఆఫ్రికాకి. సో అక్కడ తీసిన షార్ట్స్లో ఉన్నాయి ఇవి మరి. సో నెక్స్ట్ షాట్ వచ్చేసి ఉగ్రబత్తి కేవ్, వనాంచల్లో. ఇక్కడ డీటెయిల్గా చూస్తే మీరు, అక్కడ రెడ్ కలర్ శారీలో ఒక మనిషి కింద పడుతుంది. నాకు తెలిసి అది ప్రియాంక చోప్రా గారే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆవిడ ఫస్ట్ లుక్ కూడా శారీలోనే ఉంది. ఆయన్ని పక్కకి ఆ కొండకు ఆనుకుని మహేష్ బాబు గారిలో ఉన్నారు. మహేష్ బాబు గారే ఆనుకుని, నాకు తెలిసి అక్కడ ప్రియాంక చోప్రా గారిని కాపాడుతున్నారో లేదో తెలియదు, కానీ ఇద్దరైతే ఆ ఫ్రేమ్లో ఉన్నారు. సో ఇంకో షాట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ షాట్లో హిప్పోపోటమస్, దాంట్లో పైన ఒక కోతి కనిపిస్తున్నారు. దానిపైన ఒక రోప్లా ఉంది. సో కొంచెం ఆ రోప్ ఫాలో అవుతే ఇక్కడ మనకు ఒక మనిషిలా కనిపిస్తున్నారు. సరిగ్గా చూస్తే మన మహేష్ బాబు గారు ఆ రోప్ని విసురుతున్నాడు. నాకు తెలిసి ఆ మంకీని కాపాడడానికి ఆ రోప్ విసురుతున్నట్టు కనిపిస్తుంది. మరి లేదంటే ఆ నదిని దాటడానికి కానీ ట్రై చేస్తున్నారు, ఈ షాట్లో అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ షాట్ వచ్చేసి ఇది మణికర్ణిక ఘాట్. సో నాకు తెలిసి మొత్తం సినిమా మొత్తం ఈ వారణాసి చుట్టే తిరుగుతుందేమో. సో ఒక టైం ట్రావెలర్ మైథాలజికల్ ఫిలింలా ఉంది. అండ్ నిన్న మన ఈవెంట్లో రాజమౌళి గారు కూడా అన్నారు, రా మహేష్ బాబు గారిది లుక్ టెస్ట్ అప్పుడు రాముడు గెటప్ వేసుకుని ఉన్నారంట. సో మెస్మరైజ్ అయిపోయాయని చెప్పారు. సో రాముడు ఇందులో మహేష్ అండ్ రాముడి క్యారెక్టర్లో కూడా మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్లో కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకో డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు గారు యాజ్ రుద్ర ఒక పోస్టర్ దింపారు, చూసారా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు గారు నంది మీద త్రిశూలం పట్టుకుని వస్తున్నారు. అంటే నంది మీద త్రిశూలం పట్టుకుని వచ్చేది మన శివుడు. సో శివుడి క్యారెక్టర్ కూడా ఏమైనా ఉందా అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నారేమో కానీ, సో ఈ పోస్టర్లో అయితే అలానే అర్థమవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఆ టైటిల్ చూడండి ఒకసారి, వారణాసి టైటిల్. ఇక్కడ పైన ఇలా ఆర్క్లా వచ్చింది చూసారా, అది రాముడి, అదే మన ధనస్సులా కనిపిస్తుంది. అండ్ ఇంకో ఇక్కడ దగ్గర ఇక్కడ ముళ్ళు చూసారా, అది టైంలో ఉన్న ముళ్ళు లెక్క. అండ్ అక్కడ జీరో, అక్కడ సున్నాలా కనిపిస్తుంది, మన కంపాస్ లా కనిపిస్తుంది. సో ఇది ఒక టైం ట్రావెలర్ ఫిల్మ్ కూడా మనం అనుకోవచ్చు. మూవీ అయితే 2027లో అయితే రాబోతుందని పోస్టర్లో చెప్తున్నారు, కానీ మన కీరవాణి గారు మాత్రం ముందుగానే హింట్ ఇచ్చేశారు నా ఈవెంట్లో.
2027 సమ్మర్లో మీ అందరి గుండెలో ఫ్లాట్లు కడతానని చెప్పి. సో మేబీ సమ్మర్లోనే రిలీజ్ అవుతున్నట్టుంది. సో అంతే. ఇంకా మరి మీకేమైనా డీటెయిల్గా ఇంకేమైనా కనిపిస్తే కింద కమెంట్ చేసేయండి. ఉంటా మరి, వెళ్ళొస్తా.